మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఇవాళ కంపాటబిలిటీ చెప్తానండి. నేను అవునన్నా, కాదన్నా బయట ప్రపంచంలో నక్షత్రాల గురించి బ్రహ్మాండమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏమిటో ఎప్పుడూ కూడా అసలు నక్షత్రం గురించి టాపిక్ ఎత్తని వాళ్ళు కూడా పిల్లలు పుట్టగానే వాళ్ళ పూజారి ఈ నక్షత్రం అక్షరం మాత్రమే ఇమ్మన్నాడు అంటూ కొంచెం ఒక 1% ఎక్కువగా క్యూరియాసిటీని చూపిస్తూ ఉంటారు. తప్పే లేదండి. 2 నక్షత్రాలు ఉన్నాయండి. విశాఖ, అనురాధ. విశాఖ వీళ్ళు కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ఒక స్థిరమైనటువంటి భావజాలంతో ఉంటారు. అనురాధ వాళ్ళు టెంప్టేషన్, అవసరమైతే 4 మాటలు పుల్లలుగా మార్చివేయటం, లేకపోతే ఎదుటి వాళ్ళు బాగుంటే కనుక వీళ్ళు మనసులో మదన పడిపోయి మనం ఎందుకు ఇలా లేము అనుకుంటారే తప్ప మనం ఏం చేస్తే అలా అవుతామని ఆలోచించు. కానీ ఈ విశాఖ అనురాధ కనుక భార్యాభర్తలైతే, అంటే భర్తది విశాఖ ఈ భార్యది అనురాధ అయితే కనుక మిగిలిన ప్రపంచానికి నష్టం లేదు. కానీ భర్త అనబడే జీవి మాత్రం కాసంత టెన్షన్లు పడుతూ ఉంటుందన్నమాట. అనురాధ భావజాలంతో. అనురాధకి ధైర్యం ఏమిటి అంటే నక్షత్రానికి అనురాధ నక్షత్ర జాతకురాలికి ధైర్యం ఏమిటి అంటే నేను ఎలాగైనా కన్విన్స్ చేయగలను, ఎలాగైనా నా దారికి తెచ్చుకోగలను. అంటే వీళ్ళిద్దరి వివాహ జీవితం బాగుంటుందా బాగుంటుందా చెప్పండి. నేను చూసిన ఈ 28 నక్షత్రాలలో విశాఖ అనురాధ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బెస్ట్ కాంబినేషన్. అంటే ఇంట్లోంచి ఏది పోనివ్వదు, ఎదిగేటట్లుగానే చేస్తుంది. అవసరమైనప్పుడు వీళ్ళు కూడా అన్నిట్లో పాలు పంచుకుంటారు. ఒకవేళ విశాఖ నక్షత్రం కనుక వ్యాపారం చేస్తుంటే అనురాధ నక్షత్రం తోడ్పాటును అందిస్తుంది, వ్యాపారం పెరిగేలా చేస్తుంది. అనురాధ నక్షత్రం వల్ల డబ్బు నష్టమైతే ఉండదు విశాఖ నక్షత్రానికి. కారణం కలిసి వస్తూ ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడ విశాఖ నక్షత్రానికి అనురాధ నక్షత్రం సంపదనిచ్చేటటువంటి నక్షత్రం. లైఫ్లో ఏదైనా ఎలాగైనా కలిసి వస్తూనే ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్ ఇంకా 28 నక్షత్రాల్లో ఇంకేదైనా వేద్దామా అంటే నాకైతే పెద్దగా అనిపించలేదు. ఇటువంటిదే మరొకటి ఏమిటి అంటే అశ్విని, కృత్తిక ఇవి 2 బాగుంటాయండి. అంటే ధనం పరంగా, పొజిషన్ పరంగా బాగుంటాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ అశ్విని, కృత్తికల మధ్య ఎప్పటికప్పుడు మాటల తూటాలు, అప్పుడప్పుడు మాటలు పొగ పెట్టడం కావచ్చు, ఒక్కొక్కసారి బ్లాస్టింగ్ కూడా ఉంటుంది. అయినా సరే ఇవి 2 మంచివి. ఎందుకంటారేమో ఒకప్పుడు గొడవలు పడ్డా వివాహ జీవితం మినిమం 70 ఏళ్ళు గ్యారంటీ. ఇప్పుడు ఏమీ గొడవలు పడకపోయినా వివాహ జీవితం 7 ఏళ్ళు బాగుంటే అది చాలా పెద్ద పండగలా చేసుకుంటున్నారు. అయినప్పటికీ మనం ఇవన్నీ చూస్తాం కాబట్టి ఎందుకు అమ్మాయి నక్షత్రం ఏంటి, అబ్బాయి నక్షత్రం ఏంటి, వీళ్ళిద్దరు కలిసిందా లేదా, వీళ్ళకి మ్యాచ్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని కాంబినేషన్స్ అద్భుతంగా కలుస్తాయండి. బట్ అన్నిట్లోకెల్లా బెస్ట్ కాంబినేషన్ మాత్రం విశాఖ అనురాధ. వీళ్ళు విడిపోరు, ఎటువంటి గొడవలు వచ్చినా విడిపోరండి. అది ఆ బలం అనుకుంటాను. లేదా ఈ 2 నక్షత్రాల లక్షణాలలో ఒకదానికి ఒకటి నప్పే లక్షణాలు, ఒకదానికొకటి మ్యాచ్ అయ్యే లక్షణాలు ఉండటం వల్ల ఇవి 2 బాగుంటాయి. కాబట్టి మనం పిల్లలకి ఎప్పుడైనా మ్యాచెస్ చూస్తే పిల్లలు మనకి అందుకు అవకాశం ఇస్తే ఇలా చూసుకోవచ్చు. లేదా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది, దీనికి నేను 36, 37 లక్షణాలు కావాలి అని నేనేమంటలేదు. బట్ బేసికల్గా చూస్తే కనుక టెక్నికల్గా కూడా మీకు విశాఖకి అనురాధ సరిపడుతుంది, అశ్వినికి కృత్తిక సరిపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.